తులవారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి సప్తమ స్థానంలో వివాహ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. దీని మూలంగా కాస్త వివాహ సంబంధించిన విషయాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి. అయితే పంచమంలో రాహువు బుధుడు, 6వ స్థానంలో పాపగ్రహాల యొక్క స్థితి, శని కుజ పాప ఫలితాలు ఇచ్చే స్థితి, శని కుజ రవి గ్రహాలు, భాగ్యంలో గురువు, లాభస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ పక్షంలో, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. తులవారికి సప్తమంలో శుక్రుడు ఉన్నందు ఇందాక నేను చెప్పినట్టుగా కొంత పార్ట్నర్స్తోని, అదేవిధంగా మీరు కొంచెం కెరియర్ పరంగా మార్పులకి చరాసులో వెళ్ళి కూర్చుంది కాబట్టి కెరియర్ పరంగా మార్పులు ఇటువంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ కెరియర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 5, 6, 7 తేదీలు కెరియర్లో ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు 13, 14, 15 తేదీలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫినాన్షియల్గా కొంత అప్పులు లభిస్తాయి. కాకపోతే అప్పులు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా కొంత ఘర్షణ వాతావరణాన్ని చూపిస్తుంది తులవారికి. ఎందుకంటే మీకు 2వ అధిపతి వెళ్ళి 6వ స్థానంలో పాపగ్రహాలతో ఉన్నాడు కుజుడెళ్ళి. ఎప్పుడైనా ధనాధిపతి, కుటుంబాధిపతి అది కూడా 6వ స్థానంలో ఉన్నందుకు రుణం మూలంగా కుటుంబ సభ్యుల మూలంగా రుణ సంబంధించినటువంటి విషయాలు కొంత ఘర్షణ ఉంటుంది. మరి దీనికి ఏమిటి? చాలా సింపుల్. ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని చేయండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. మరియు అదేవిధంగా కాస్త గురువులతో కూడా శత్రుత్వం, మనకు గైడ్ చేసే వారితో కూడా తెలియని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా లోన్స్ లభిస్తాయి. కొంచెం విద్యార్థులు వాళ్ళ చదువు విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. రీసెర్చెస్ బాగా కలిసి వస్తాయి రాజకీయ నాయకులకి, మరియు సినిమా ఫీల్డ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. మరియు అదేవిధంగా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే మీకు ఈ ఆయుర్వేదిక్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా 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 బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. దుర్గా అష్టోత్తరం చదువుకోండి. మీకు అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము, గ్రాసము, గోధుమ రవ్వ ఇటువంటి పదార్థాలు తినిపించండి. వీలైతే అరటికాయలు కూడా తినిపించండి. దీనివల్ల అనవసరమైన శత్రుత్వాలు ఏవైతే ఏర్పడనున్నాయో అవి ఏర్పడకుండా అవుతాయి. అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగం రావట్లేదనో, వివాహం అవ్వట్లేదనో, లేకపోతే ధనపరంగా సంపాదన లేదనో, ఆరోగ్యంతోనో ఇలాగ. అయితే అన్నిటికీ కూడా ఏమనుకుంటారంటే ఎల్నాడు శని నడుస్తుంది, అందుకే నాకు ఇలా ఇబ్బంది ఉంది, లేదా సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం కూడా కాదు కాలసర్పదోషం ఉంది, అందుకే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను అనుకుంటారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మహర్షులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో ఏలినాడు శని వల్లనే నువ్వు పూర్తిగా లైఫ్లో ఎందుకు పనికి రాకుండా పోతావని లేదు. ఏలినాడు శని ప్రభావం ఉంటుంది. ఏంటి లేట్ అవ్వడం? ఎందుకంటే నేను దీని మీద రీసెర్చ్ చేసి మరీ చెప్పాను చాలాసార్లు, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నా. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మనల్ని ఏదో మూఢత్వంలోకి ఎందుకు పనికి రాకుండా చేయడానికి కాదు, జ్ఞానాన్ని ఇచ్చేది, జ్యోతి వెలుగునిచ్చేటువంటిది. కాబట్టి ఏలినాడు శనిలో కొంత ఆలస్య వ్యవహారాలు, కొంత నెగ్లిజెన్సీ, మనంతట మనమే బద్దకించుకునే అవకాశాలు వదులుకోవడము, ఇలాంటివి జరుగుతాయి. నేను కాదనట్లా. ఎందుకంటే అదే ఏలినాడు శనిలో సీఎంలు, పిఎంలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని, కాల్సప్ప యోగం ఉండేటువంటి వారు మెగాస్టార్ చిరంజీవి కూడా అందులో ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ ఎంతసేపు ఈ కాల్సర్ప యోగము, ఏలినాడు శని అనే కదా, కాల్సర్ప యోగం కాలానికి పనిచేస్తుంది. జన్మజాతకానికి అసలు అప్లై చేయొద్దన్నారు. సరే, అంతగా మీకు అదే బాధగా భయంగా ఉంటే మీరు కాళహస్తికి వెళ్ళండి, లేకపోతే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. లేనట్లయితే దుర్గా గణపతి ఆరాధన చేసుకుంటే కూడా ఆ యొక్క దోషం మీకు ఒకవేళ ఉందని అనిపించినా అది పూర్తిగా నశించిపోతుంది. మరి ఏమిటండి అంటే మీ పర్సనల్ చార్ట్. ఎదగలేకపోతున్నాము మీరు లైఫ్లో ఏంటోనండి అన్నీ ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు చూడవలసింది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతకంలో లగ్న ప్రభావం ఎలా ఉందో చూడాలంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు.
ఇది పర్ఫెక్ట్‌గా జ్యోతిష్ శాస్త్రంలో చూసే విధానం. అంటే చూడండి, కొంతమంది చాలా టాలెంటెడ్ అండి. కానీ ఏంటో స్ట్రక్ అయిపోయింది ఆయన లైఫ్ అంటూ ఉంటాం. అది లగ్న ప్రభావం. ఏమీ లేరు, రాని వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు. పెద్ద టాలెంట్ లేదు. సాఫ్ట్‌వేర్ రంగాల్లో పెద్దగా ఏమీ లేదు. కానీ ఆఫీస్‌లో బాస్ అతన్నే మెచ్చుకుంటున్నాడు. లేకపోతే ఎటువంటి బిజినెస్ మీద పెద్ద ఇది లేదు. కానీ అతనికే బిజినెస్ బాగా జరుగుతుందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటుంది. ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నా సరే ఎందుకో డబ్బులు రావట్లేదని పాపం చాలామంది బాధిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చూడవలసింది ఏమిటంటే మీ ధనాధిపతి ఎవరు? మీరు ఏ వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయి? లేదా ఏ ఉద్యోగంలో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే డబ్బులొస్తాయి? ఎ ఈ ఇప్పుడు ఇప్పుడు మాత్రమే కేవలం కొంత తాత్కాలికంగా కొంతవరకు ధనం రాకుండా ఉండే ఇవి నడుస్తుంటాయి. అప్పుడు మీరు ఏ దేవతారాధన, ఏ మంత్రాన్ని చేసుకుంటే అందులో ముఖ్యంగా ప్రధానంగా లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయడం ద్వారా మీకు అమ్మవారి యొక్క ఆ యొక్క నామ జపము మూలంగా పూర్వజన్మల్లో మనం తెలుసో తెలియకో ఏదో కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. అది మానవ సహజం. తెలుసో తెలియకో ఏదో కొన్ని కర్మలు, కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు కూడా చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో. కాబట్టి అలాగ వచ్చినటువంటి కర్మ మనల్ని అడ్డుకుంటున్నప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఆ నామం ఒకటి, రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే నామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే రకంగా మూడో భావం మీరు చేసే ప్రయత్నాలు. నాలుగవ భావం అంటే మీ విద్య, మీ యొక్క మీరున్న వాస్తు, మీరు ఏ డైరెక్షన్‌లో ఉండకూడదో ఆ డైరెక్షన్‌లో వెళ్ళుండి మీ అదృష్టాన్ని దూరం చేసుకొని ఉంటారు. ఇది కూడా తెలీదు చాలామందికి. అన్ని దిశలు మంచివే. భగవంతుడు అన్ని దిశలు మంచివే సృష్టించాడు. ఏ దిశ కూడా చెడ్డది కాదు. కానీ మీకేది పనికొస్తుంది? కొంతమంది చూడండి, షుగర్ ఉంటే చక్కెర పనికిరాదు. చక్కెర తినలేదు. తినకూడదు. అలా అని అందరికీ ఇబ్బందా కాదు. అదేవిధంగా కొంతమందికి ఒక సైజు చొక్కానో, ఒక సైజు చెప్పో మీకు కరుస్తుంటుందది. అలా అని చెప్పు దోషం కాదు. మీకు టైట్ అయిపోయింది. ఇంకొక వ్యక్తికి అదే చెప్పు బావుంటుంది కూడా. ఆ రకంగా ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ పనిచేస్తుంది. సంతాన అభివృద్ధి పంచమ స్థానంలో ఉంటుంది. మన ఆలోచన విధానం పంచమ స్థానంలో ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, కొంతమంది చూడండి ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడితే మరి కొంతమంది ఆ ప్రేమ మూలంగానే వాళ్ళ లైఫ్‌లో అద్భుతమైన స్టేజ్‌కి వెళ్తారు. ఎందుకంటే ప్రేమించిన వారిని నేను అద్భుతంగా చూసుకోవాలి అనేటువంటి భావనతో. ఫ్రెండ్స్ వల్ల కొంతమంది చెడిపోతే అదే ఫ్రెండ్స్ వల్ల కొంతమందికి అద్భుతంగా కలిసొస్తుంది. అది పంచమ స్థానంలో ఉంటుంది. రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మనం ఎవరికి రుణపడి ఉన్నాం? ఎవరి ద్వారా శత్రుత్వాలు పొందుతున్నాం? దాని నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి? ఏ నామాన్ని చేసుకోవాలి? ఆరో స్థానంలో ఉండే గ్రహాలను బట్టి, ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు, ఆరోగ్య స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన చేయడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సప్తమ స్థానము. ఇది వివాహ జీవిత భాగస్వామిని చెప్తుంది. ఎలాంటి వ్యక్తి వస్తారు? మీ కర్మలో ఎవరున్నారు? దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని అలా అని మ్యారేజ్ మ్యాచింగ్ ఎందుకు చూస్తున్నామండి అనిపించొచ్చు ఇక్కడ మీకు. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఇలాంటి సందేహాలొచ్చాయి. అదేంటంటే వివాహం అనేటువంటిది ఒక ఫ్రీ వీల్. ప్రతి మనిషికి 3-5 సార్లు వస్తుంది. ఈ మంచి సమయంలో నువ్వెప్పుడు చేసుకుంటావో ఎంచుకొని చేసుకోవడం ముఖ్యం. అంతేగాని సర్లే ఎలాగుంటే అలా ఉంది అని మనం అన్నిట్లో అనుకోవట్లేదు. ఎలా అయితే అలా సాగుతుందని ఎందుకు అనుకోవట్లేదు. ఏది పడితే అది ఎందుకు తినట్లేదు. అన్నం తినేటప్పుడు కూడా అందులో రాళ్ళున్నాయో లేవో చూసుకొని తింటున్నాం. రాళ్ళతో ఏదంటే తినేస్తున్నామండి అనట్లేదు. ఎందుకు అంటే మనకి భగవంతుడు ఒక ఫ్రీ వీల్ కూడా ఇచ్చాడు. అంటే మన చేతిలో కొంత ఉంచి కర్మ సిద్ధాంతం, కర్మపరంగా మనకు కొంత జరుగుతూ ఉంటుంది. అందులో దృఢంగా జరిగేటువంటి కర్మ ఉంటే అది మాత్రం మనం తప్పించలేము. ఆ కర్మ అనుభవించడానికే భూమి మీదకొస్తాడు. ఆ రకంగా వృత్తి, వ్యాపారాలు, విదేశాలకు వెళ్లి చేసే యోగం ఉందా? ఇక్కడ ఉండి అభివృద్ధి అయ్యేటువంటి యోగం ఉందా? వ్యాపారంలో అభివృద్ధి అయ్యే యోగం ఉందా? ఏ వ్యాపారంలో మీరు అభివృద్ధి అవుతారు? అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే మనకి కొంతమందికి జాతకం రాసి ఉండదు. అంటే పూర్వీకులు వాళ్ళ వాళ్ళకప్పుడున్న అవగాహన, అప్పుడుండేటువంటి దీని పరంగా కొన్ని కొన్ని ఇళ్లల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గానీ, టైం గానీ నోట్ చేయలేదు. అప్పుడేంటి పరిస్థితి? చక్కగా ఏమీ టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని దీపారాధన చేసి లలిత చదువుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. లేదంటే నాకు విష్ణుమూర్తి ఇష్టం, చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లేదంటే నాకు శివుడు అంటే ఇష్టం అండి, శివ సహస్రనామాలు చదువుకోండి. అంటే ఏదైనా ఒక సహస్రనామాలని మీరు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ యొక్క భగవంతుడు మనల్ని ఒక
బిడ్డని తల్లి జాగ్రత్తగా పట్టుకెళ్తుంది చూసారా? చిన్న పిల్లగా ఉన్నప్పుడు. అలా మనల్ని దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క కర్మబంధాల నుంచి కానివ్వండి, ఈ యొక్క జీవుడిని ఎలా దాటించాలో ఆయనకి తెలుసు. ఇక్కడ ముఖ్యంగా గోశాలకు వెళ్ళడము, నిత్యము దీపారాధన చేయడము, నిత్యము లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడమే మీ యొక్క జాతక చక్రంలో ఉండే దోషాలను పూర్తిగా తీసేస్తుంది. శ్రీమాత్రే నమః.